వెల్కమ్ టు ఏఎస్సి ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు విద్యార్థులందరికీ కూడా ఎగ్జామ్ని బెస్ట్గా రాయటానికి ఒక క్లియర్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయబోతున్నాను, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్లో ఈ సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగున్నారు, ఈ డైలమాలో చాలామంది ఉంటారు. కాబట్టి మన తెలుగు విద్యార్థులందరికీ కూడా అటువంటి సందేహాలు లేకుండా వాళ్ళందరికీ పూర్తిగా సందేహాలు నివృత్తి చేసే విధంగా ఈ ఐఏసీ మన అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్నింటిలో కూడా అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగున్నారు చాప్టర్ వైజ్ మనం చేసుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆ డైలమాలో ఉన్న వాళ్ళు లేదా కొత్త క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయగలిగితే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన నోటిఫికేషన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అయితే అడుగున్నారో అదే క్వశ్చన్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సేమ్ క్వశ్చన్స్ ఒకసారి ఈ క్వశ్చన్స్ కానీ మనం ఆన్సర్ చేయగలిగితే దీనికంటే మనం కొంచెం ఎక్కువ లెవెల్ ప్రిపేర్ అవ్వగలిగితే ఈ సంవత్సరం పడే ఎగ్జామ్స్ని కూడా మనం బెస్ట్గా రాసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ రీజనింగ్లో నాన్ వెర్బల్ రీజనింగ్లో ఎంబెడెడ్ ఫిగర్స్ అనేది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి వచ్చేసరికి నాన్ వెర్బల్ నుంచి ఎంబెడెడ్ ఫిగర్స్ అనేది పక్కాగా అడిగే మోడల్ అమ్మ. సో దీని నుంచి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా మనం చూద్దాం ఒకసారి, రైట్? సో మనం ఫస్ట్ క్వశ్చన్ మొత్తం 20 క్వశ్చన్స్ చేద్దాం ఇందులో కూడా. సో 20 క్వశ్చన్స్ ఉంటే మన టార్గెట్ ఏంటంటే 20 అవుట్ ఆఫ్ 20 ఆన్సర్ చేయగలుగుతున్నాము అంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో దీంట్లో పెర్ఫెక్షన్ అంటే మనకు క్లారిటీ ఉంటుంది. అది మెయింటైన్ చేద్దాం, రైట్? సో చూద్దాం క్వశ్చన్ నెంబర్ 1. ఎస్, దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇమేజ్ ఇచ్చున్నారు, ఈ ఇమేజ్లోంచి ఒక 4 పార్ట్స్ తీసి పక్కన పెట్టారు. అయితే ఈ 4 పార్ట్స్లో ఒక పార్ట్ మాత్రమే ఎగ్జాక్ట్ ఇందులో ఉన్నది, మిగతా ఎవరు రాస్తున్నారు అంతే. నువ్వు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఈ 4 పార్ట్స్లో ఏ పార్ట్ ఎగ్జాక్ట్ ఇందులో ఎంబెడ్ అయి ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి, రైట్? సో ఈ క్వశ్చన్ మనకి 10th January 2023 షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ ఏమి అడుగుతారు చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ ఈస్ ఎంబెడ్ ఇన్ ద గివెన్ ఫిగర్. రొటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అంటే బొమ్మను ఇలా తిరిగేసి చూడకూడదు, డైరెక్ట్గా అక్కడ ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది అనమాట అని అడుగున్నారు, రైట్? సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ విత్ 20 seconds. ఎస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి వచ్చిందో ఆప్షన్ మనకి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, ఏ ఆన్సర్ పెట్టున్నారు అనేది, రైట్? సో చూద్దాం ఒకసారి. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్లో ఏది ఇక్కడ ఉన్న దాంట్లోంచి ఒక పార్ట్ని అడిగారు. ఇప్పుడు ఒకసారి లాస్ట్ది చెక్ చేద్దాం చూడమ్మా. లాస్ట్ దాంట్లో నాకు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ నాకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చెక్ చేసుకుంటే ఇలా, ఎస్, రైట్? సో ఎగ్జాక్ట్ ఈ పార్ట్ అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి ట్రయాంగిల్ ఇక్కడ ఉంది కానీ ట్రయాంగిల్ ఇది కంప్లీట్ అవ్వాలా. సో ట్రయాంగిల్ ఇలా ఉండి ఇలా ఉంటే ట్రయాంగిల్ కంప్లీట్ అయినట్టు. సో ట్రయాంగిల్ తీసుకోలేను, ఇలాంటి షేప్ కూడా లేదు, కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, సో దీనికి కూడా ఐల్ గివ్ యూ 20 seconds టైం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ ఏంటో పెట్టండి. ఎస్, టైమ్ అప్. చూద్దాం ఇందులో ఏ ఇమేజ్ ఉందనేది. హోప్ ఎవ్రీ వన్ గాట్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఆన్సర్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉండండి అమ్మా, సో దట్ మిగతా వాళ్ళు కూడా ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేశారని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం ఇక్కడ సింపుల్గా మనకి ఒక సెమీ సర్కిల్ ఇచ్చి రెండు అలా వీ షేప్స్ ఇచ్చి, ఆ 2 వీ షేప్స్ ఎక్కడ కనబడుతున్నాయి సార్ ఇందులో? లేదు, తీసేసాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇలా విండో టైప్లో ఉందమ్మా. అలా విండో టైంలో ప్లస్లా ఉంది ఎక్కడన్నా? లేదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 2 లైన్స్ ఉండి ట్రయాంగిల్, 2 లైన్స్ అంటే నాకు కనిపిస్తుంది చూడండి. ఇలా 2 లైన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఇలా తీసుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ కానీ ఇలా కన్సిడర్ చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా చూడండి ఈ విధంగా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందనమాట. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి ఎవరైతే ఆప్షన్ సి పెట్టారో వాళ్ళ క్వశ్చన్ కరెక్ట్ అవుతుంది, రైట్? సో ఇంకా మనం 18 క్వశ్చన్లు చేస్తాం. ఈ 18 క్వశ్చన్స్ 18 అవుట్ ఆఫ్ 18 మన టార్గెట్. సో కీన్గా అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. 20 seconds మాత్రమే టైం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసే ప్రయత్నం అయితే చేయండి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఎస్, టైమ్ అప్. సో అయిన వాళ్ళు మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైతే త్వరగా పెడతారో వాళ్ళు ఖచ్చితంగా ఇందులో 18/10, 20/20 చేయగలిగితే దే విల్ బి ఇన్ ద రేస్. సో వాళ్ళు మిగతా వాళ్ళని దాటి ముందుకు వెళ్ళినట్టమ్మా. సో చూసుకోండి అది. ఇప్పుడు చూద్దాం ఇందులో ఏది ఉందంటే ఫస్ట్ యారో ఇటువైపు మనకు లెఫ్ట్ తిరుగుతున్న యారో ఏమైనా కనిపిస్తుందా సార్? ఇక్కడ నాకు పైన ఎత్తున్న యారో కనిపిస్తుంది, అలాగే కిందకు వస్తున్న యారో కనిపిస్తుంది తప్ప ఇలా సైడ్కి కానీ ఆ సైడ్కి కానీ ఈ సైడ్కి వెళ్తున్న యారోస్ అయితే కనబట్ల. సర్కిల్ చూద్దామంటే ఇక్కడ సర్కిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే ఉంది సార్. సర్కిల్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు, ఖచ్చితంగా ఇది అవ్వాలి. సో ఇది ఎలా ఇచ్చున్నారు చూడండి ఒకసారి. సో ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తే సో ఈ విధంగా ఉందన్నమాట. సో అది మనకి యాజిటీస్గా బీలో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ విత్ 20 seconds. ఎస్, కంప్లీటెడ్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూద్దాము. ఇందులో ట్రయాంగిల్ ఫార్మేట్ ఎక్కడైనా డైరెక్ట్ ట్రయాంగిల్ ఫార్మేట్ కనిపిస్తుందా? పెద్ద ట్రయాంగిల్ ఫార్మేట్ నాకు ఎక్కడ కనిపించట్లా. ఇంకో ట్రయాంగిల్ అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చి 3 lines డ్రా చేస్తున్నాయి, అలాంటిది ఎక్కడా నాకు కనిపించట్లా. ఇక్కడ కూడా సమ్ ఇలా ఎక్స్ షేప్లో ఉండేది ఉంది, ఎక్స్ షేప్లో ఉన్నది ఎక్కడ కంప్లీట్ లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఎక్స్ షేప్లో ఉన్నా సరే ఇది ఈక్వల్గా అయితే లేదు, ఈక్వల్ పార్టిషన్లో లేదు. సో లాస్ట్కి వచ్చేసరికి ఈ పార్ట్ జాగ్రత్తగా గమనించండి, ఇది జాగ్రత్తగా గమనిస్తే సో ఈ విధంగా ఇచ్చున్నారు అనమాట. సో అది మనకు ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి అని పెట్టిన వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, కంప్లీటెడ్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫస్ట్ దాంట్లో నాకు ఇలాంటి చిన్న ట్రయాంగిల్ కనిపిస్తుందమ్మా. అలాంటి చిన్న ట్రయాంగిల్ ఎక్కడైనా ఉందా అసలు ఇందులో? లేదు. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది చిన్నది, బట్ దానికి కనెక్టెడ్గా సెమీ సర్కిల్ డ్రా చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇలా సెమీ సర్కిల్ డ్రా చేసుకున్నా రైట్, కాబట్టి క్లియర్గా ఏమి ఇచ్చారు, రొటేషన్ నాట్ అలౌడ్. సో ఇది ఆన్సర్ అయితే కాదు. సో తర్వాత చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ చూడండి, ఇది సెమీ సర్కిల్లో ఒక పార్ట్లా ఉంది. ఇది సెమీ ఐస్ క్రీమ్ దాంట్లో ఉన్నట్టుగా ఉంది. దీని తర్వాత ఒక లైన్ ఇలా కనిపిస్తుంది. సో ఇది ఎగ్జాక్ట్గా బీకి మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, కంప్లీటెడ్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏలో 2 స్క్వేర్స్ ఇలా ఉన్నాయి. ఇక్కడ థర్డ్ స్క్వేర్ మాత్రం కొంచెం సైజ్ తగ్గించి రాశారు సార్. ఇక్కడ మాత్రం 3 ఒకేలా ఉన్నాయి. సో కాబట్టి 1 అయితే ఆన్సర్ కాదు. పైనుంచి వెర్టికల్గా ఇలా ఒక బాక్స్ టైప్లో కావాలి. అలా వెర్టికల్ బాక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఇక్కడ? కనిపించట్లా. అలాగే 2 ఎగ్జాక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ? లేదు. బట్ ఇది అబ్జర్వ్ చేస్తే మనం ఇలా తీసుకోవడానికి ఛాన్స్ ఉందమ్మా. రైట్, ఇలా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆప్షన్ డి పెట్టుకుంటే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, టైమ్ అప్. ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్లో నాకు ఇలా సైడ్కి ట్రయాంగిల్ ఉండాలమ్మా. ఇలా సైడ్కి ట్రయాంగిల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇలా
సైడ్కి ట్రయాంగిల్ కనిపిస్తుంది, దాని తర్వాత ఈ పైన ఒక ట్రయాంగిల్ ఇలా రావాలి, ఫాలోడ్ బై దిస్. సో ఇలా సెట్ తీసుకోవడానికి అవకాశం ఉంది, రైట్. దాంతోపాటు ఇది కూడా ఇలా ఈ పార్ట్ యాస్టిస్గా మనకు ఆప్షన్ ఏలో కనిపిస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, టైమ్ అప్. ఆప్షన్ ఏ చూద్దాం. ఇందులో ఆప్షన్ ఏ చూస్తే నాకు ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్లా రావాలి. స్క్వేర్ బాక్స్ లోపల ఇలా కనిపించాలా కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ లోపల స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఇలా స్క్వేర్ బాక్స్ తీసుకుంటే ఇలా కనెక్షన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది, రైట్. దాంతోపాటు ఇక్కడ ఇంటూలా ఉన్నాయి, ఇక్కడ కూడా లైన్ ఉంది. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, సో హోప్ ఎవ్రీ వన్ గాట్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఆన్సర్ వస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో ఆన్సర్ అయితే పెట్టండి అమ్మా. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇలా ప్యారలోగ్రామ్ షేప్ రావాలి, చతుర్భుజంలో రావాలి. ఇలా చతుర్భుజంలో తీసుకోవడానికి ఎక్కడైనా అవకాశం ఉందా సార్? అసలు ఇందులో లేదు. ఇక్కడ ట్రయాంగిల్ రావాలి, అది కూడా డబుల్ లైన్ రావాలి. డబుల్ లైన్లో ట్రయాంగిల్ రావాలి అంటే ఎగ్జాక్ట్గా ఇలా స్ట్రైట్గా ఉన్న ట్రయాంగిల్ మనం తీసుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదు. ఇది ఎలా ఉంది, ఇలా తోస్తుంది అనమాట. దానికి దీనికి తేడా ఉంది కదమ్మా. సో ఇది కూడా కాదు. ఇక్కడికి వద్దాం. ఇది ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఈ విధంగా. సో ఐస్ క్రీమ్లా కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ సి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆప్షన్ సి పెడితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అవుతుందమ్మా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఈ క్వశ్చన్ మనకి 12th Jan 2023 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. ఇది చూద్దాం ఒకసారి. ఇక్కడ అసలు ఇన్ని లైన్స్ ఉన్న సెటప్ అసలు ఇక్కడ ఎక్కడ లేదు కాబట్టి ఆప్షన్ ఏ అయితే ఆన్సర్ తీసుకోలేము సార్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ బికి వచ్చేసరికి నాకు ఒక స్ట్రైట్ లైన్ కావాలి. స్ట్రైట్ లైన్ తర్వాత ఇలా ఉండాలి. చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇలా తీసుకుంటే సో నాకు ఇలాంటి ఫార్మేట్ అయితే ఇక్కడ కనిపిస్తుందమ్మా, రైట్. సో ఇలాంటి ఫార్మేట్ కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆప్షన్ సికి వచ్చేసరికి సో మధ్యలో లైన్స్తో లేకుండా డైరెక్ట్గా ఒకటి ఫార్మేట్ రావాలి అంటే సో ఇలా సైడ్ నుంచి తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. స్ట్రైట్ లైన్తో ఇలా తీసుకొని మనం ఎక్కడి నుంచి కనెక్ట్ చేయడానికి కూడా ఎక్కడ లేవు మనకి. ఆప్షన్ సి కాదు. ఆప్షన్ డిలో అసలు ట్రయాంగిల్ ఫార్మేట్ స్ట్రైట్ లైన్ రావడానికి ఛాన్స్ లేదు. మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఆప్షన్ బి సార్. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ 12th Jan 2023 షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ అమ్మా. నెక్స్ట్, ఇప్పుడు ఏమి ఇచ్చున్నారు ఆల్రెడీ మనకి ఒక ఫిగర్లోంచి ఒక పార్ట్ తీసేశారు. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ ఫిగర్ విచ్ క్వశ్చన్ ఫిగర్ ఇస్ ఎంబెడెడ్ అని ఇచ్చున్నారు అనమాట. సో ఇలాంటిది ఏ ఫిగర్లో ఉందని అడుగుతున్నారు. చూడండి ఒకసారి.
ఎస్ కంప్లీటెడ్. చూద్దాం చూడండి ఒకసారి. నాకు ఇలా స్క్వేర్ బాక్స్ రావాలి, స్క్వేర్ బాక్స్ లోపల ఇలా సమ్ గ్రేటర్ దెన్ సింబల్లా రావాలన్నమాట. సో అసలు ఈ లోపల స్క్వేర్ బాక్స్ లోపల గ్రేటర్ దెన్ సింబల్స్ ఉన్నవి ఇక్కడ ఎక్కడ లేవు కనబట్ల. ఇక్కడ అసలు గ్రేటర్ దెన్ సింబల్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. బట్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఇలా స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ నేను ఇలా గ్రేటర్ దెన్ తీసుకోవడానికి అవకాశం ఉందమ్మా. ఈ బాక్స్ తీసుకుని అలాంటిది ఒకటి ఉంది, గ్రేటర్ దెన్ తీసుకోవచ్చు. సో రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి ఆప్షన్ సిలో ఎగ్జాక్ట్గా అది మ్యాచ్ అవుతుందని చెప్పొచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 11 ఆప్షన్ సి పెట్టిన వల్ల ఆన్సర్ కరెక్ట్ అవుతుందమ్మా. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, ఇందులో అబ్జర్వ్ చేస్తే మనకు అసలు రాంబస్ గురించి ఇచ్చారు ఫస్ట్లో. అసలు రాంబస్ సింబల్ ఎక్కడైనా కనిపిస్తుంది సార్ మనకు అందులో? సో రాంబస్ ఎక్కడ కనిపించట్లే, ఇది పెట్టలేము. తర్వాత ఇక్కడ మనకి హెక్సాగాన్ సింబల్ ఉందమ్మా. ఇక్కడ హెక్సాగాన్ రాయటానికి అయితే అవకాశం ఉంది, హెక్సాగాన్ రాసుకోవచ్చు. సో ఇది అవ్వచ్చు. ఇక్కడికి వచ్చేసరి పెంటగాన్ రాయడానికి ఎక్కడైనా ఛాన్స్ ఉంది? అసలు పెంటగాన్ ఎక్కడ కనిపించట్లేదు. ట్రయాంగిల్ కనిపిస్తుంది కానీ చూడండి ఇది ట్రయాంగిల్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఈ ట్రయాంగిల్ రావాలి అంటే 3 సైడ్స్ ఈక్వల్ ఉన్న ట్రయాంగిల్ కావాలి కాబట్టి ఛాన్స్ లేదు. సో ఆప్షన్ బి పెట్టుకుంటే ఈ క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ 12 ఆప్షన్ బి పెట్టిన వాళ్ళకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, టైమ్ అప్. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ చేశారని అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ నాకు ట్రయాంగిల్ లాగా కనిపిస్తుందమ్మా. ఓకే, దీని తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. స్క్వేర్ బాక్స్ అసలు లెఫ్ట్ సైడ్లో ఉందా? లేదు. కాబట్టి ఫస్ట్ అయితే ఆన్సర్ కాదు. ఇక్కడికి వెళ్దాం. సో ఫస్ట్ నాకు ఇక్కడ స్క్వేర్ బాక్స్ ఉంది. స్క్వేర్ బాక్స్ తర్వాత ఇలా కింద తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ కిందకు వచ్చినది మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ఇది యాస్టిజ్గా దీనికి మ్యాచ్ అవుతుందమ్మా. ఇది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో రైట్ అండ్ ట్రయాంగిల్స్ లేవు. ఈ 2 బాక్సులు తీసేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఫోర్త్కి వచ్చేసరికి ఫోర్త్ దాంట్లో ఫస్ట్ ట్రయాంగిల్ అయితే కనిపిస్తుంది. ఇలా ట్రయాంగిల్ కింద ఇమీడియట్గా స్క్వేర్ బాక్స్ ఉండాలి. స్క్వేర్ బాక్స్ లేదు కదమ్మా. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ బి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఎస్. సో 14th క్వశ్చన్. ఈ 14th క్వశ్చన్కి ఎస్ ఐ విల్ గివ్ యూ 30 seconds time. ఎస్. సో ప్రతి ఒక్కరు ఆన్సర్ పెట్టారని అనుకుందాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ యారో ఇచ్చారమ్మా. యారో అంటే ఇప్పుడు చూడండి నాకు ఇటువైపు రైట్ సైడ్లో యారోస్ అయితే కనబడుతున్నాయి కానీ దీన్ని ఎక్స్టెండ్ చేసే లైన్స్ అయితే లేవు అక్కడ. సో ఖచ్చితంగా ఇదైతే ఆన్సర్ కాదు. లెఫ్ట్ సైడ్ కూడా యారో ఇలా తీసుకోవచ్చు బట్ వీటిని ఎక్స్టెండ్ చేసే లైన్స్ కూడా లేవు ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి పైకి యారో పెట్టింది అయితే ఇక్కడ ఎక్కడా లేదు. ఇప్పుడు సపోజ్ ఇలా తీసుకున్నా దీన్ని ఇలా కంటిన్యూ చేయడానికి యారో లేదు. సో ఖచ్చితంగా ఆన్సర్ డి అయి ఉండాలి. ఎక్కడుందో చూడండి ఒకసారి. సో ఇలా ఒక ఫార్మేట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఆప్షన్ డి పెట్టుకుంటే ఆన్సర్కి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, టైమ్ అప్. ఇప్పుడు చూద్దాం చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ ప్రకారం చెక్ చేసుకుంటే దీన్ని ఆప్షన్ ఏ లాంటి ఇమేజ్ చూస్తే
ఇక్కడ నాకు రెండు రెక్టాంగిల్స్ పై ఒకదాని కింద ఒకటి రావాలి. రెండు రెక్టాంగిల్స్ ఒకదానిపైన ఎక్కడైనా కనిపిస్తున్నాయి సార్ మనకు అసలు ఛాన్స్ లేదు. సో ఆప్షన్ ఏ తీసుకోలేను. ఆప్షన్ బికి వచ్చేసరికి 4 స్క్వేర్ బాక్సుల్లో కనిపించాలి. సో ఈ 4 స్క్వేర్ బాక్సుల్లో కనిపిస్తున్న నాకు ఇలా ఒక గీత ఉండాలి, అది లేదమ్మా అక్కడ. సో కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయలేను. ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక స్క్వేర్ బాక్సు అంటే ఇలా తీసుకుంటా, ఒక స్క్వేర్ బాక్స్ తీసుకున్నాను. దీని తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఈ లైన్ తీసుకున్నాను. దాని తర్వాత ఒక లైన్ ఇలా కిందకు వచ్చి ఇలా ఉంది. సో యాజ్ ఇట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ చేసే ప్రయత్నం చేద్దామమ్మా. ఆన్సర్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ పోస్ట్ చేయాలి. ఎస్, దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, టైమ్ అప్. సో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేశారనుకుందాం. చూద్దాం ఒకసారి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చెక్ చేసుకుంటే ఫస్ట్ వన్ నాకు ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ లాగా రావాలి, తర్వాత ఒక పెద్ద రెక్టాంగిల్ రావాలి. ఒక స్క్వేర్ బాక్స్ వచ్చి రెక్టాంగిల్ అక్కడ ఉంది, ఇక్కడ చూద్దాం. ఇక్కడ స్క్వేర్ బాక్స్ తీసుకుంటే ఈ పైన రెక్టాంగిల్ నాకు ఇలా కంప్లీట్ అవ్వాలి. అలాంటి అరేంజ్మెంట్ ఎక్కడ ఉందా? లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ అయితే ఆన్సర్ కాదమ్మా. ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బికి వచ్చేసరికి ఇందులో ఒక ట్రయాంగిల్ ఫార్మేట్ అవ్వాలి, 2 స్క్వేర్లు పక్క పక్కన ఉండాలమ్మా. 2 స్క్వేర్లు అసలు పక్క పక్కన కలిపి ఎక్కడ ఉన్న కనబడుతున్నాయి మనకి? లేదు. ఆప్షన్ సికి వస్తే ఫస్ట్ ఒక స్క్వేర్ కనిపించాలి, స్క్వేర్కి కనెక్షన్గా ఇంకో ట్రయాంగిల్లా ఉండాలి మనకి. ఇప్పుడు స్క్వేర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, లేదు ఇక్కడ ఇంత పెద్ద స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి. స్క్వేర్ తర్వాత పైన ట్రయాంగిల్ రాయడానికి ప్లేస్ లేదు. పోనీ దీన్ని స్క్వేర్ అనుకుందామంటే లైన్ అటాచ్మెంట్ లేదు దీనికి. ఖచ్చితంగా ఇదైతే కాదు. సో మిగిలిపోయింది ఏంటి? లాస్ట్ వన్ అమ్మ. ఈ లాస్ట్ వన్ చెక్ చేసుకుంటే నాకు ఫస్ట్ ఇలా తీసుకుంటా. సో ఇది మనకి ఇచ్చినటువంటి అరేంజ్మెంట్. అది యాస్టిజ్గా ఆప్షన్ డీలో కనిపిస్తుంది. కాబట్టి సో క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ డి పెట్టుకున్న వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 16th January 2023 షిఫ్ట్ 4లో అడిగిన క్వశ్చన్ అమ్మా. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, కంప్లీటెడ్. చూద్దాం 17th క్వశ్చన్. నాకు ఇలా సమ్ ప్లస్ సింబల్లా కనిపించాలి. అసలు ఇలాంటి ప్లస్ సింబల్ ఏర్పాటు చేయడానికి ఆప్షన్ ఏలో ఛాన్సే లేదు. ఇక్కడ కూడా ప్లస్లు ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ ప్లస్ కనిపిస్తున్నా మనకి ఇలా హారిజాంటల్గా అయితే ఒకటి కనిపిస్తుంది తప్ప ఇలా వెర్టికల్గా ప్లస్ తీసుకోవడానికి ఛాన్స్ లేదమ్మా ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. రైట్. సో ఇలా ప్లస్ కనిపిస్తుంది. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఖచ్చితంగా మన టార్గెట్ ఈ నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఎస్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎస్, కంప్లీటెడ్. చూద్దాం ఒకసారి. నాకు ఇలా ఫస్ట్ ఒక లైన్ వచ్చి దీని దగ్గర ఒక ట్రయాంగిల్ యాడ్ అవ్వాలి దీనికి. సో అలా ఎక్కడ తీసుకోవడానికి ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ఇలా తీసుకుని ఎక్కడ కూడా అడ్డగీతలు లేవు నాకు. రైట్. ఇది ఆన్సర్ అవుదమ్మా. ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి సపోజ్ నేను ఇలా తీసుకున్నా, ఇక్కడి నుంచి ఇలా తీసుకోవడానికి ట్రయాంగిల్ ఎక్కడ కనెక్షన్ లేదు నాకు. సో సి కూడా కాదు. బికి వచ్చేసరికి సో ఫస్ట్ నేను ఇలా తీసుకుంటా, కిందకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఉండి ఇలా రావాలి ట్రయాంగిల్, కానీ దానికి ఆపోజిట్లో ఉంది లైన్. సో ఇది కూడా ఆన్సర్ కాదు, ఇక్కడ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తే సపోజ్ ఇలా తీసుకున్నాను అనుకోండి. సో ఇలా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. సో అది యాస్టీస్గా కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ డి పెట్టిన వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అవుతుందమ్మా.
So last two questions here. Yes, your time starts now. ఎస్, చూద్దాం ఒకసారి. ఇక్కడ నాకు ఫస్ట్ దాంట్లో ఒక పెద్ద ట్రయాంగిల్ ఇచ్చారులా, దాని కిందన 3 లైన్స్లా వచ్చాయి. అలా అని తీసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిలా ఒక ట్రయాంగిల్లా తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఉంది. సో 3 లైన్స్ సరిపోయినాయి. తర్వాత ఒక కిందన ఒక నిలువుగా ఒక లైన్ ఇచ్చున్నారు. సో దీని ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ సైడ్స్న 2 లైన్స్ ఉన్నాయి, అవి 2 లైన్స్గా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కనెక్షన్ ఇలా సర్కిల్ యొక్క ఆర్క్స్ ఇచ్చాడు అనమాట. సో మొత్తం ఇక్కడ కనిపిస్తుందమ్మా ఆప్షన్ ఏలో. ఆప్షన్ ఏ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్ సి అని చూస్తే, ఆప్షన్ సిలో జాగ్రత్త చూద్దాం. ఆప్షన్ సికి వచ్చేసరికి నాకు 2 రెక్టాంగిల్స్ పైన ఉండాలా. సపోజ్ ఈ 2 రెక్టాంగిల్స్ అని తీసుకున్నాను అనుకోండి. ఇలా తీసుకుంటే ఈ రెక్టాంగిల్ కంటే కిందనే నాకు ఓవెల్ షేప్ కనిపించాలి. సో రెక్టాంగిల్ కిందనే ఓవెల్ షేప్ కనిపించింది. ట్రయాంగిల్ మాత్రం ఈ సర్కిల్ లోపలే ఉండాలి, కానీ ఇక్కడ బయటికి వెళ్ళిపోయింది చూడండి. సో కాబట్టి ఖచ్చితంగా ఇది కాదు. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 చూడండి ఒకసారి, ఇలా తీసుకున్నాను అనుకోండి. సార్ సేమ్ ట్రయాంగిల్ లాగే కనిపించేలా ఇచ్చారు. బట్ ఒక లైన్ అనేది పైనుంచి కింద వరకు డ్రా చేశారు. పైనుంచి కింద వరకు లైన్ ఉంది, అక్కడ లేదు. అసలు ఇక్కడ ఎక్కడ ట్రయాంగిల్ ఫార్మేటే కనబట్ల. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 19 ఎవరైతే ఆప్షన్ ఏ పెట్టారో వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అవుతుందమ్మా. Yes, your time starts now. Yes, completed. సో చూద్దాం ఒకసారి. ఇలా సమ్ పెన్సిల్ షేప్లో ఉందన్నమాట. సో ఇక్కడ పైనుంచి కిందకి తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ లేదమ్మా, రైట్? సో ఇలా తీసుకున్నా సరే నాకు ఇలా ఒక అడ్డంగా ఒక గీత ఉండాలి, ఇలా ఉండాలి. ఛాన్స్ లేదు కదా ఇక్కడ. ఇక్కడికి వస్తే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నేను ఇక్కడ ఉన్న పార్ట్ని ఇలా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకుంటే ఎగ్జాక్ట్గా అదే షేప్ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఆప్షన్ బిలో పెట్టచ్చు. బట్ ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ అలాంటి షేప్ లేదు. కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ బి పెట్టుకున్న వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో హోప్ అందరికీ కూడా 20 out of 20 స్కోర్ చేయగలిగారు అనుకుంటున్నా. ఈ చివరి క్వశ్చన్ కూడా మనం ఎక్కడ అడిగినారు ఎగ్జామ్లో చూడండి, 17th January 2023 షిఫ్ట్ 4లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఈ విధంగా మేము చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎవరైతే తెలుగు విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు, మారుమూల గ్రామాల్లో కూడా కూర్చొని ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ సెషన్స్ చేయడం జరుగుతుంది. ఒక రీజనింగే కాదు, క్వాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకుని క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకొని మేము చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ వింటూ ఉంటే మన ఎగ్జామ్లో ఈజీగా అవుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం ఎంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగితే వాళ్ళందరికీ బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఐఏఎస్సి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఇటువంటి కంటెంట్ ఏదో ఒకటి పోస్ట్ అవుతూ ఉంటుంది. మన కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విధంగా మంచి కంటెంట్ అనేది ఐఏఎస్సి మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవడమా, ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఈ సంవత్సరం క్లియర్ చేసుకోవాలి, మంచిగా హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వాలి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.